హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు కరివేపాకు పొడి వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల శనగబ్యాళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. 3 స్పూన్ల ఉద్దిబ్యాళ్ళు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 3 స్పూన్ల ధనియాలు కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. జీరా కూడా ఒక స్పూన్ వేసుకున్నాను, బాగా ఫ్రై చేసుకోవాలి. మన కారంకి తగ్గట్టు ఒట్టిమిరపకాయలని వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత చింతపండు ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. వాటిని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ఒక 2 తెల్లగడ్డలు మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. ముందుగా చల్లార్చుకున్న వాటిని గ్రైండ్ చేసుకోవాలండి కచ్చాపచ్చాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.